ఈ కార్యక్రమాల్ని ఏంటి అంటే చాలా ప్రయాసతో, చాలా ప్రేమతో, బాధ్యతతో మీ అందరి వరకు కూడా ఏర్పాటు చేసి, వారు మాత్రమే కాదు వారి కుటుంబాలు ఎంతో ప్రయాసపడి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ మధ్యలో ఇలా ఈ పాటలు లేదా ఈ నాటిక లేదా ఇలా కొన్ని మాటలు మీకు వినిపించడంలో ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మేము నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. ఈ క్రిస్మస్ దినం లేదా ఈ క్రిస్మస్ మాసం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడో మీ అందరితో పంచుకోవాలని మేము చాలా ఆశపడి మీ మధ్యలోనికి రావడం జరిగింది. స్థానికంగా ఉన్న సంఘం, అలాగే స్థానికంగా పనిచేస్తున్న సేవకులు రాజేష్ గారు, అలాగే పరమజ్యోతి గారు, వారి సహకారంతో, ఆ సేవకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను, కొద్దిసేపే మీతో మాట్లాడతాను. ఇది మీ మంచి కోసమే, మీ మేలు కోసమే ఈ మాటలు మీతో పంచుకోవాలని చాలా ఆశపడి, చాలా ప్రయాసపడి మీ మధ్యలోనికి వచ్చాం. దేవుడు కూడా చక్కటి వాతావరణం ఇచ్చాడు. ఆ వర్షం పడాల్సిందే నేను అనుకుంటున్నాను. మాలో చాలామంది ప్రార్థన చేశారు ఈ కార్యక్రమం కొరకే. ఆ వర్షాన్ని కాస్త దేవుడు పోస్ట్పోన్ చేశాడేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొద్దిసేపు మీరు మాటలు విని ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ వర్షం వచ్చినా కూడా గుళ్ళు ఉన్నాయి, ఆ గుడి దగ్గర ఈ టెంట్ కింద మీరు కూర్చోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సరే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఒక 3 మాటలు చెప్పి ఈ రాత్రి వేళ నేను నా మాటల్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. మీరు యేసుక్రీస్తు ప్రభు గురించి చాలాసార్లు వినే ఉంటారు, చాలా మాటలు వినే ఉంటారు. ఆయన ఒక కులానికి దేవుడని కొంతమంది వినుంటారు, ఆయన ఒక మతానికి దేవుడని చాలామంది వినుంటారు, లేదా ఒక దేశానికి లేదా తెల్లవారికి, ఒక రంగు జాతి ప్రజలకు ఆయన దేవుడని మీరు వినే ఉంటారు. కానీ మీకు తెలియనిది ఈరోజు చెప్పాలనే ఇక్కడికి రావటం జరిగింది. దాదాపు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. ఒక్క మన భారతదేశంలోనే కాదు, లెక్క పెడితే దాదాపు 200 దేశాలలో 170కు పైగానే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఆయన్ను నమ్మిన వారు ఈ ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఎందుకు అసలు యేసుక్రీస్తు అనే ఆయన ఈ లోకానికి వచ్చాడో కనీసం మనం తెలుసుకునే బాధ్యత మనకు ఉంది. ఒక 3 మాటలు చెప్పి నా మాటలు ముగిస్తాను. అయ్యా, వర్షం పడితే మీరు కూడా కొంచెం ఈ మధ్యలోనికి వచ్చేయండి. కుర్చీలు లేదంటే ఇలా ముందుకు తెచ్చేసుకోండి, ఏం పర్వాలేదు. టెంట్లోనికి వచ్చేయండి. వెనక కూర్చోగలిగేవారు వెనక కూడా కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. త్వరగానే నేను నా మాటలు ముగిస్తాను. 3 మాటలు నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ మాటలు మీకు, మీ కుటుంబానికి చాలా దీవెనకరం. ఈ మాటలు మీకు, మీ గ్రామానికి చాలా దీవెనకరం. నిజంగా ఈ మాటలు వింటే బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. ఎంతో మంది దీవించబడ్డారు. ఇప్పుడే మీరు ఒక అబ్బాయి సాక్ష్యం విన్నారు, సురేష్ అని. అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మీ జీవితం, మీ కుటుంబం, మీ యొక్క పరిస్థితులు మారాలి అని అంటే ఖచ్చితంగా ఈ మాటలు మీ అందరికీ చాలా అవసరమని నేను నమ్ముతూ ఉన్నాను. సరే, ఎందుకు యేసుక్రీస్తు అనే ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఎవరు యేసుక్రీస్తు ప్రభు అనేది 2 మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథం ఈయన గురించి ఇలా చెబుతూ ఉంది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మనకు కనిపిస్తున్న ఈ సర్వ సృష్టిని కూడా ఆయన నోటి మాట చేత సృష్టించి, ఈ సర్వ సృష్టిని చేసిన తరువాత మనిషిని చేసి, ఆయన ఆ మనిషిని మట్టితో చేసి, ఆ మట్టితో చేసిన మనిషికి ఊపిరిని పోసి, ఆ మనిషికి ఈ సృష్టి అంతటిని కూడా బహుమానంగా ఇచ్చి, ఈ సృష్టి అంతా మీ కొరకే చేశాను, మీరు సంతోషించటానికి, మీరు ఆనందించటానికి చేశాను అని ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనిషికి బహుమానంగా ఇచ్చింది ఈ సృష్టి. అందుకనే ఆయన బైబిల్ గ్రంథం ఏమంటూ ఉంది అనంటే సృష్టికర్త అని పిలుస్తూ ఉంది. చాలాసార్లు మనకి సృష్టికర్తకి సృష్టానికి తేడా తెలియదు. సృష్టికర్త అంటే అర్థం ఏంటి అనంటే చేసినవాడు అని అర్థం.
నిర్మించిన వాడు అని అర్థం, తయారు చేసిన వాడు అని అర్థం, పుట్టించిన వాడు అని అర్థం. అన్నిటికన్నా మించి ఏమీ లేని దగ్గర అన్నింటినీ కూడా ఉనికిలోనికి తీసుకొచ్చిన వాడని అర్థం. మీ జ్ఞాపకం ఉందో లేదో, నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడాను. యేసుక్రీస్తు ప్రభు మనిషిని మట్టితో చేశాడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అయితే ప్రపంచంలో చాలా మంది ఏమంటారు అంటే, మనిషి ఇక్కడి నుంచి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, ఇలా వచ్చాడు, అలా వచ్చాడని చెప్తారు. దాని ప్రకారం కుల వ్యవస్థలు కూడా పెట్టారు. అయితే బైబిల్ గ్రంథం మాత్రం మొహమాటం లేకుండా చాలా స్పష్టంగా మనిషిని మట్టితో దేవుడు చేశాడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఇంతకీ చేశాడో లేదో ఒక చిన్న ప్రూఫ్ మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇలా చెప్తాను. మీరు ఎప్పుడన్నా కానీ ల్యాబొరేటరీకి వెళ్తే, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్తే, డాక్టర్ గారు అమ్మ నీకు రక్తం తక్కువగా ఉంది, వెళ్ళి ఒకసారి పరీక్ష చేసుకో అంటారు. ల్యాబ్లోనికి వెళ్తే రక్తం తీసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నేను కూడా యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి మునుపు నేను బై ప్రొఫెషన్ నేను ఎవరిని అని అంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటారు. అంటే రక్త పరీక్షలు చేయటం నా వృత్తి. రక్త పరీక్ష చేసేటప్పుడు రక్తం తీసి మేము ఏం చేస్తామంటే ల్యాబ్లో దాన్ని పరీక్ష చేస్తాం. పరీక్ష చేసినప్పుడు అందులో ఐరన్ తక్కువ ఉందమ్మా అని అంటారు. ఏం తక్కువ ఉందంటారండి? ఐరన్ తక్కువ ఉందంటారు. మనిషిలోనికి ఐరన్ ఎలా వచ్చింది? ఇంకొక టెస్ట్ చేసి అంటారు కాల్షియం తక్కువ ఉందండి, మీ ఎముకలు బలహీన పడ్డాయి అంటారు. మనిషిలోనికి కాల్షియం ఎలా వచ్చింది? ఇంకొక టెస్ట్ చేసి అంటారు మీ శరీరంలో మెగ్నీషియం తక్కువైంది, పొటాషియం తక్కువైంది, ఈ పేర్లన్నీ మీకు తెలియకపోవచ్చు, అందుకనే మీకు లోపం అందండి అని అంటారు. కానీ మీరు బాగా గమనిస్తే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే డాక్టర్ గారు ఇలా చెప్తారు. ఏమంటారు అని అంటే, రక్తం తక్కువ ఉంటే తోటకూర తినమంటారు. తోటకూర తింటే ఐరన్ ఎక్కడ వస్తుంది? వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఐరన్ నేలలో ఉంది. తోటకూర ఏం చేస్తుంది అని అంటే అది మనకు తీసుకుని ఇస్తుంది. మీకు ఒకవేళ ఎముకలు బలహీనంగా ఉన్నాయనుకోండి, నువ్వులు తినమంటారు. నువ్వులు ఎందుకు తినాలి? కాల్షియం నువ్వుల్లో ఎక్కడుంది అంటే నేలలో ఉంది. చెట్టు ఏం చేస్తుంది అని అంటే, మొక్క ఏం చేస్తుంది అని అంటే నువ్వుల్లోనికి దాన్ని తీసుకొస్తే ఆ నువ్వులు మనం తింటాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడు మనిషిని మట్టితో చేశాడు అనటానికి మనకి ఏం కావాలన్నా ఈ మట్టి మీదే ఆధారపడాలి. మట్టి లేకుండా మనిషి బ్రతకలేడు. ఎందుకొరకు అనంటే బైబిల్ గ్రంథం చెప్తుంది మనిషిని దేవుడు మట్టితో చేశాడు. మనిషి బ్రతకాలంటే మట్టి కావాలి. మనిషి చచ్చినా కూడా మట్టే కావాలి. చివరికి కలవాల్సింది కూడా మట్టిలోని. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం. మనిషికి ఎక్కడి నుంచి రాలేదు, మట్టిలో నుండి వచ్చాడు. ఈ మట్టితో మనిషిని ఎవరు చేశారు అనంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. సరే, ఆయన మనిషిని చేశాడు. సరే, ఆ మనిషిని చేసిన ఆయన మరి ఎందుకు మనిషిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? 3 కారణాలు ఉన్నాయి. ఈ 3 కారణాలు నేను చెప్తాను. మొదటి కారణం ఏంటి అనంటే, ఆ దేవుడు మనిషిని చేస్తే ఈ మనిషి ఏమయ్యాడు అనంటే పాడైపోయాడు, చెడిపోయాడు. ఇక్కడ మీకు బ్యానర్ పైన ఒక మాట రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనంటే పాడైపోయి, చెడిపోయి, పతనమైపోయి, జీవితాలు ఇక బాగులేవు, పాడైపోయాయి, బాగుపడరు అనుకునే వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా వింతగా ఉంది కదా. సాధారణంగా మనుషులందరూ కోరుకునేది ఏంటి అనంటే మంచి కోరుకుంటారు, బాగా ఉన్నది కోరుకుంటారు, బాగుండేది కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇలా అన్నాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు. ఆయన అడిగారు ఒక ఆయన, అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? దేవుడు అంటున్నారు కదా, మానవుడిగా ఎందుకు వచ్చారు అనంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు ఆయన. పాడైపోయింది, చెడిపోయింది, నశించిపోయింది, పని చేయట్లేదు, బాగుపడట్లేదు, అలాంటి వారి కొరకే నేను వచ్చాను అన్నాడు ఆయన. ఇది మొదటి కారణం. మనం ఏదన్నా ఒక వస్తువు కొనేటప్పుడు మనం ఒక వ్యక్తితో
బంధం కలిగి ఉన్నప్పుడు, సంబంధం కలిగి ఉండాలనుకున్నప్పుడు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ మనం అడిగే ప్రశ్న ఏంటి అని అంటే మంచిదేనా అని అడుగుతాం మనం. ఆఖరికి మీరు కూర్చునే కుర్చీ ఉంది చూసారా, ఆ కుర్చీ కొనాలన్నా కూడా ఎంత చెక్ చేస్తాం మనం? పైకి తిప్పి పక్కకు తిప్పి గట్టిగా అడిచి ఒక 2 సార్లు కూర్చొని లేచి బాగుందంటేనే కొంటాం మనం, లేదంటే కొనం. మనకు అన్నీ మంచివే కావాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు కావాలి అని అంటే పాడైపోయిన వారు, చెడిపోయిన వారు కావాలంటే. ఎందుకండి పాడైపోయిన వారు, చెడిపోయిన వారు అని అంటే బాగు చేయటానికి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మీరు అడగొచ్చు, మేమేమండి అంత పాడైపోలేదు, మేమేం అంత చెడిపోలేదండి అని మీరు అడగొచ్చు. ఒక్క ఉదాహరణ నేను చెప్పి మీకు యేసుక్రీస్తు ప్రభు అవసరం ఉందో లేదో నా మాటలు నేను ముగిస్తాను. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది టెక్నాలజీ. ఎంత పెరిగిపోయింది అని అంటే మీలో ఎవరన్నా స్మార్ట్ వాచ్లు వాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న యూత్ అందరికీ తెలుసు, యవనస్తులందరికీ తెలుసు స్మార్ట్ వాచెస్. ఈ స్మార్ట్ వాచెస్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే మీరు ఆ వాచ్ కట్టుకుంటే మీ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో ఆ వాచ్లోనే చూడొచ్చు. మీకు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీ బీపీ ఎంత ఉందో కూడా మీరు మీ వాచ్లోనే చూసుకోవచ్చు. మరలా బీపీ చెక్ చేయించుకోవడానికి నర్సు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇక్కడి నుంచి ఆ ఊరు అవతలకు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళారనుకోండి, మీరు ఎన్ని అడుగులు పరిగెత్తారో, ఎంత దూరం పరిగెత్తారో ఆ వాచే మీకు తెలియజేస్తుంది. ఎంతసేపు మీరు పరిగెత్తారో, ఎంత దూరం పరిగెత్తారు. టెక్నాలజీ చాలా మారిపోయింది, మంచి టెక్నాలజీ వచ్చింది. అలాగే టెక్నాలజీ పెరిగి ఒకరోజు ఒక వాచ్ కనిపెట్టారు అనుకోండి. ఆ వాచ్ పేరు ఏంటో తెలుసా? మీరేం ఆలోచిస్తున్నారో, మీరేం ఊహిస్తున్నారో, మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో, మీ హృదయంలో ఏమనుకుంటున్నారో మొత్తం రికార్డ్ చేసి భార్యల విషయాలన్నీ భర్తలకి, భర్తల విషయాలన్నీ భార్యలకి, తల్లిదండ్రుల విషయాలన్నీ పిల్లలకి, పిల్లల విషయాలు తల్లిదండ్రులకి, అత్తలు ఉన్నారా ఇక్కడ? అత్తల విషయాలు కోడలకి, కోడల విషయాలు అత్తలకి పంపించారనుకోండి, ఎంత బాగుంటుందో కదండి. ప్రార్థన చేద్దాం అయ్యా. ఏమండి, అలాంటి వాచ్ ఒకవేళ కనిపెడితే మీరు కట్టుకుంటారా? ఒకవేళ మీ భర్తలు మీకు కొనిచ్చారనుకోండి, పెట్టుకుంటారా? మీ భార్యలు మీకు కొనిస్తే పెట్టుకుంటారా? అమ్మో మేం పెట్టుకోము. ఎందుకు పెట్టుకోమనంటే మా బుర్రలో ఏముందో మా భర్తకు తెలిస్తే, మా లోపల ఏముందో మా భార్యకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ప్రపంచంలో ఎవ్వరు సంతోషంగా ఉండలేరు, ఎవ్వరు సమాధానం ఉండలేరు. రోజు కొట్టలాటే, రోజు దెబ్బలాటే, రోజు గొడవలే. ఎందుకో తెలుసా అండి? మనందరం ఒప్పుకోవాలి ఒక విషయం. అదేంటి అని అంటే మనందరం బయటకు బాగా కనిపించిన మన లోపల ఏముంది అని అంటే చెడు అనేది ఉంది, తప్పు అనేది ఉంది, పాపం అనేది ఉంది. బైబిల్కు మొహమాటం లేదు, యేసుక్రీస్తు ప్రభువుకు అసలే మొహమాటం లేదు. ఆయన ఎవరిని సంతోషపెట్టడానికి లోకానికి రాలేదు. అందుకనే చాలా స్పష్టంగా ఆయన ఏమన్నాడు అనంటే నశించిన వారిని, పాడైపోయిన వారిని, చెడిపోయిన వారిని, పాపులను రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఒకవేళ మీ హృదయంలో నిజంగా ఈ సాయంకాలం వేళ మీకు ఈ విషయం అర్థమైతే, నిజంగానే కదా నాలో కూడా చెడు ఉంది, నాలో కూడా తప్పు ఉంది, నేను నా భార్యకి చెప్పలేను అన్ని విషయాలు, నా భర్తకి చెప్పలేను, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి చెప్పుకోలేను, చెడు ఉందని తెలుసు. కాకపోతే మనం కప్పుకుంటాం అంతే, ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఉంటాం. ఏదో ఒకటి ఏంటి అంటే మంచోళ్ళలాగా నటిస్తూ ఉంటాం, మంచిదానిలాగా నటిస్తూ ఉంటాం, అందరి మధ్యలో మంచిగా చలామణి అయిపోతూ ఉంటాం. అయితే ఎంతకాలం ఇలా చలామణి అవ్వగలం? అందరినీ మోసం చేయగలం, కానీ ఇద్దరిని మోసం చేయలేరు. మొదటిది మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు, రెండవది మిమ్మల్ని సృష్టించిన ఆ దేవుణ్ణి మీరు మోసం చేయలేరు. బైబిల్లో ఒక్క మాట ఉంది, ఆ మాట నేను చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. తన అతిక్రమములను దాచిపెట్టువాడు బాగుపడ్డంట, వదిలేడంట. తన తప్పులను దాచిపెట్టువాడు, తన పాపాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట. రోగం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, వెళ్తేనే మంచిది.
రోగం వచ్చిన తర్వాత దాచుకున్నాం అనుకోండి, అమ్మో వాళ్ళకి చెప్తే, అమ్మో వీళ్ళకి చెప్తే ఏమన్నా అవుతుందేమో అని మీరు ఎంతకాలం దాచుకుంటే అంత ప్రమాదం. పాపం కూడా అంతే, అది దాచుకోవలసిన విషయం కాదు, ఒప్పుకోవలసిన విషయం, విడిచిపెట్టాల్సిన విషయం, డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవలసిన విషయం. ఈ ప్రపంచంలో ఉన్న రోగాలన్నింటికంటే భయంకరమైన రోగం ఏదన్నా ఉంది అని అంటే అది చెడుతనమే, పాపమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకండి క్రిస్మస్, ఎందుకండి దేవుడు మానవుడిగా వచ్చాడు అని అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని బైబిల్ ఆయన ఏమంటుందంటే డాక్టర్. ఏ డాక్టర్ అని అంటే శరీరాన్ని బాగు చేసే డాక్టర్ కాదు, హృదయాలను బాగు చేసే డాక్టర్, మనసులను బాగు చేసే డాక్టర్, మనిషి జీవితాన్ని బాగు చేసే డాక్టర్. ఆయన దగ్గరకు వస్తే జీవితం మారాల్సిందే, ఆయన దగ్గరకు వస్తే బ్రతుకు మారాల్సిందే, వ్యసనాలు పోవాల్సిందే, చెడు అలవాట్లు పోవాల్సిందే, చెడు కోరికలు, చెడు ఉద్దేశాలు ఆయన దగ్గరకు వస్తే పోవలసిందే. ఎందుకొరకు అంటే ఆయన మనుషుల్ని అంతరంగంలో మార్చే దేవుడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని అంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, మానవ జాతి శాపాన్ని ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడంట. బైబిల్లో ఒక వచనం ఉంది. ఆ వచనం ఏంటి అని అంటే మనలను శాపము నుండి విడిపించటానికి ఆయన మన కొరకు శాపముగా మారిపోయాడంట. మనలను పాపము యొక్క శాపము నుంచి విడిపించటానికి ఆయన మన కొరకు శాపముగా మారిపోయాడంట. మీకు తెలుసో లేదో, శాపం అంటే అర్థం ఏంటి అని అంటే మన పాపానికి ప్రతిఫలం, మన తప్పుకు వచ్చే జీతం. ప్రతి మనిషి జీవితంలో కూడా తప్పు చేసేస్తాం, చెడు పనులు చేస్తాం, చేసేసిన తరువాత ఏం కాదనుకుంటాం, అది తప్పు. ప్రతి చెడుకు, ప్రతి శాపానికి, ప్రతి పాపానికి వెనక ఏముంది అని అంటే శాపం వెంటాడుతూ ఉంటుంది. మీరు విషం తాగారనుకోండి, తాగిన తర్వాత తాగిన వెంటనే ఏమవ్వకపోవచ్చు, కానీ అది మెల్లమెల్లగా మీ కడుపులోనికి వెళ్ళి, నరాల్లోనికి వెళ్ళి, రక్తంలో కలిసిన తర్వాత దాని ప్రభావం నెమ్మదిగా చూపిస్తుంది. ముందు కళ్ళు తిరుగుతాయి, తర్వాత ఏంటి అని అంటే గుండెదడ పెరుగుద్ది, ఆయాసం వస్తుంది, రక్తం వస్తుంది, ఉన్న బాటును పడి చనిపోతారు మనుషులు. టైం పడుతుంది కాస్త. పాపం కూడా అంతే. మనుషుల జీవితంలో ఈ పాపం మనుషుల్ని ఏం చేస్తుంది అని అంటే నెమ్మది నెమ్మదిగా శాపానికి గురి చేస్తుంది. కొంతమందికి అది అనారోగ్యం కావచ్చు, కొంతమందికి అది మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కొట్లాటే కావచ్చు, మనశ్శాంతి ఉండదు. భార్య భర్తలు, లేదా తల్లిదండ్రులు పిల్లలు, లేదా ఇరుగువారు పొరుగువారు, వారి జీవితంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడూ కొట్లాట, దెబ్బలాట. మరికొంతమంది జీవితంలో ఏంటి అని అంటే వ్యసనాలకు బానిసైపోయి, ఆస్తులు పోయి, సంపాదన పోయి, పేదరికం కావచ్చు, దరిద్రం కావచ్చు. మరికొంతమంది జీవితంలో అది భయంకరమైన వ్యాధి కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేది మీరు ఎప్పుడన్నా ప్రశ్నించండి. ఇవన్నింటికి రూట్ వేరెక్కడుంది అని అంటే మనిషి చేసిన పాపం. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎలా మనుషుల్ని శాపం నుంచి విడిపిస్తాడో నేను చెప్తాను. ఒక 38 సంవత్సరాల నుంచి ఒక ఆయనకు పక్షవాతపు రోగం వచ్చిందంట. 38 సంవత్సరాల నుంచి. అప్పటికే ఆయన జీవితంలో చాలా తప్పులు చేశాడు, చాలా పాపాలు చేశాడు. ఆయన్ని తన కుటుంబం వదిలేసింది, బంధువులు వదిలేశారు, అందరూ వదిలేశారు. ఆఖరికి ఆయన్ని ఎక్కడ పడేశారు అని అంటే ఒక నది ఒడ్డున, లేకపోతే ఒక కాలువ పక్కన, ఒక చెరువు పక్కన ఆయన పడేశారు. అక్కడ ఒక ప్రజలకు నమ్మకం ఏంటి అని అంటే ఆ నీటిలోనికి దిగితే, ఆ నీటిలో మునిగితే నువ్వు బాగుపడతావని అక్కడ ఉన్నవారు అందరూ చెబితే, మరి ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ ఆయన చెరువు దగ్గర, కాలువ దగ్గర పడేశారు.
దాదాపు 38 సంవత్సరాల నుంచి ఒకటికి రెంట్కి అన్నీ అక్కడే. ఎవరో వచ్చి ఏదో పడేస్తే అక్కడ దాన్ని అందుకొని తినటం, అక్కడే బ్రతకటం. ఆల్మోస్ట్ ఏంటి అంటే ఒక ఏంటంటే మాంసపు ముద్దలాగా ఒక స్ట్రెచ్చర్ పైన అక్కడ ఒక పరుపు పైన ఆయన పడేస్తే వచ్చిన నుంచి పడి ఉన్న మనిషి తక్కువని లేచి నిలబడి తన పరుపుని ఎత్తుకొని నడవడం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి, ఎలా సాధ్యమైంది? రోజు మేము తిరుగుతున్నాం, రోజు భిక్షం వేస్తున్నాం, మేమే తిండి పనేసి తింటూ ఉన్నాడు, వీడు చస్తాడేమో, ఎప్పుడు చస్తాడో అనుకున్నాం, ఇలాంటి ఇతను లేచి తిరుగుతున్నాడు ఏంటి అని అందరూ ప్రశ్నించడమే. ఎలా లేచాం, ఎలా లేచాం, ఎలా లేచాం, ఎలా లేచాం? అతని గురించి కూడా అందరికీ తెలుసు. ఇలాంటి వాడికి ఇది తగినదే, ఇలాంటి వాడు చావాల్సిందే, ఇలాంటి వాడికి రావాల్సిన రోగమే వచ్చిందని అందరూ తిట్టుకున్నారేమో. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని పిలిచి ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, నీకు మరి ఎక్కువ నష్టం కలగకుండా, శాపం కలగకుండా ఎక్కడో పాపం చేయొద్దు అని హెచ్చరించి పంపించాడు. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మనందరి జీవితంలో కూడా ఏదో ఒక శాపం ఉంటుంది. అది అనారోగ్యమా, అది అప్పుల, అది వ్యసనాల, అది మనశ్శాంతి లేకపోవటమా, అది పేదరికమా, అది ఏది అనేది నాకు తెలియదు, మీకే తెలుసు. కానీ మీ జీవితంలో ఉన్న సమస్యలకు కారణం ఏంటి అని మీరు ప్రశ్నిస్తే అల్టిమేట్గా దానికి కారణం ఏంటి అని అంటే, ఎక్కడో ఒక దగ్గర పాపం మీ జీవితంలోనికి శాపాన్ని తీసుకొచ్చింది. అది పోవాలి అని అంటే పాపాన్ని పోగొట్టేవాడే శాపాన్ని కూడా పోగొట్టగలడు. ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువే శాపాన్ని పోగొట్టగలడు అని అంటే, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఆ మాట నేను చెప్పి మరలా మీకు ముందున్న మాటకు తీసుకొని వెళ్తాను. ఆయన ఈ లోకానికి సుఖపడటానికి రాలా. బంగారు సింహాసనం మీద కూర్చొని, బంగారపు పాన్పు మీద కూర్చొని, ఎవరో డ్యాన్సులు వేస్తే వాళ్ళను బాగా ఏంటి అని అంటే మంచిగా డ్యాన్స్ వేస్తున్నారని మందు తాగుతూ వాళ్ళ ముందు కూర్చొని ఎంజాయ్ చేయటానికి రాలా. సాధారణంగా దేవుడు అంటే మనకుండే ఆలోచన ఏంటి అని అంటే, మంచిగా చక్కగా బంగారు పాన్పు మీద కూర్చొని సుఖభోగాలతో ఏంటి అని అంటే ఆ జీవితాన్ని అనుభవించేవాడు అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవించాడనంటే, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది. ఆయన పుట్టింది పశువుల పాకం, ఆయన పెరిగింది వడ్రంగివాడిగా అంటే కార్పెంటరీ వర్క్ చేసుకుంటూ, కర్ర పని, రాయి పని చేసుకుంటూ, మీలాగా నాలాగే పొద్దున్న లేవటం, సాయంకాలం వరకు కష్టపడటం. దేవుడయ్యుండి కూడా మనిషిగా వచ్చాడు కాబట్టి 30 సంవత్సరాలు ఆయన పని చేసుకుంటూ తనను తాను పోషించుకుంటూ తన కుటుంబాన్ని కూడా పోషించాడు. 3.5 సంవత్సరాలు ఆయన మానవ జాతికి సేవ చేస్తూ బ్రతికాడు. గుడ్డి వారికి చూపునిస్తూ, కుంటి వారికి నడకనిస్తూ, మోగవారికి మాటలనిస్తూ, చనిపోయిన వారిని బ్రతికిస్తూ, కుష్ఠరోగులను బాగు చేస్తూ, సమాజంలో తృణీకరించబడిన వారు, అంటరాని వారు, దూరంగా ఉన్న వారిని హక్కుని చేర్చుకొని, ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టి ప్రజలకు సేవ చేయటమే, వారి జీవితంలో ఉన్న కష్ట నష్టాలను దూరం చేయడమే పనిగా పెట్టుకొని 3.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆయన చివరికి ఎలా చనిపోయాడు అని అంటే, అతి దారుణంగా, మీరు అందరూ చూసే ఉంటారు సిలువ గుర్తు. చాలా మందికి తెలియదు సిలువ అంటే ఏంటో. అదేదో క్రైస్తవులు పూజించే ఒక ఆకారం అనుకుంటే తప్పు. నిజానికి సిలువ అంటే ఏంటి అని అంటే శాపం అని అర్థం. మనుషుల్ని అతి దారుణంగా చంపే ఒక శిక్ష. మన భారతదేశంలో ఉరి శిక్ష ఎలాగనో, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం బ్రతికినప్పుడు ఆ రోజుల్లో మనుషులు ఎవరినన్నా బాగా శిక్షించాలంటే వేసే ఒక శిక్ష క్యాపిటల్ పనిష్మెంట్ అని అంటారు. అడ్డుకర్ర ఒకటి, నిలువు కర్ర ఒకటి, ఆకాశానికి భూమికి మధ్యలో ఒక ఆయన్ని నిలవబెట్టి మేకులతో కొట్టి ఆ రక్తమంతా కారే వరకు కూడా ఆయన కర్ర పైన వేలాడదీసి 6 గంటల సేపు ఆయన నరకయాతను అనుభవించాడండి సిలువలో. దేవుడు మానవుడిగా వస్తే అంత దారుణంగా చావాలా, అంత దారుణంగా చంపాలా అని అంటే, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి.
మనలను శాపము నుంచి విడిపించటానికి ఆయన శాపమైపోయాడంట. మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. మనందరికీ తెలుసు, పిల్లలు పుట్టిన వారికి బాగా తెలుసు, పిల్లల కోసం తల్లిదండ్రులు చేయని పని అంటూ ఏమీ ఉండదు. ఎంత కష్టమన్నా పడతారు, ఎంత బాధలన్నా పడతారు, ఎంత నిద్రన్నా కోల్పోతారు, పొలాల్లో పని చేస్తారు, ఏంటి అనంటే పేడలన్నా ఎత్తుతారు, ఏదన్నా చేస్తారు. ఎందుకొరకు అంటే పిల్లల్ని బాగు చేయాలి, వాళ్ళని చదివించాలి. మీలో చాలామంది పిల్లల్ని పట్టణానికి పంపించి అక్కడ వాళ్ళని చదివించి మీరు ఇక్కడ కష్టపడుతున్నారు. ఎందుకొరకు అనంటే ప్రేమ చేసే పని అదే. నేనైనా కష్టపడతాను, కానీ నా బిడ్డలు ఏం కావాలి అనంటే సుఖపడాలి. వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలి, మంచి భోజనం తినాలి, మంచి చదువు చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచిగా సుఖపడాలి. దానికోసం నేనేమైనా పర్వాలేదు అనేది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. అవునంటారా కాదంటారు? మరి దేవుడు అనేవాడు కూడా అలాగనే ఉండాలి కదా. ఆయన మనల్ని నిజంగా చేస్తే, ఆయన నిజంగా తండ్రి అయితే, మనం మన కర్మను అనుభవిస్తూ ఉంటే, మనం కష్టపడుతూ ఉంటే, మనం శాపాన్ని భరిస్తూ ఉంటే, శిక్షను భరిస్తూ ఉంటే చూసి నీ కర్మ నువ్వు పడు అనంటే ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఎవడి కర్మకు వాడిని వదిలేస్తే ఆయన ఎలా దేవుడు అంటాం? దేవుడు అనేవాడు అలా ఉండకూడదు కదా. తల్లిదండ్రులుగా మనమే పిల్లల కోసం ఎంత ప్రయాసపడుతూ ఉంటే దేవుడు అనేవాడు కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మీ శిక్షను, నా శిక్షను తన పైన వేసుకొని ఆయన మానవ జాతికి చెప్తున్న మెసేజ్ ఏంటి అంటే, మీరు శిక్ష పొందాల్సిన అవసరం లేదు, మీరు శాపం పొందాల్సిన అవసరం లేదు, మీ దుఃఖాన్ని నేను భరించాను, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని శాప విముక్తులుగా చేస్తాను, పాప విముక్తులుగా చేస్తాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, మానవ జాతి పాపం అంతటినీ తన పైన వేసుకొని, పాప శిక్ష అంతటినీ, శాపాన్నంతటినీ తన పైన వేసుకొని ఆయన మానవ జాతికి ఏమి ఇచ్చాడు అని అంటే పాప క్షమాపణ ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కులం కాదు, ఆయన మతం కాదు, ఆయన దేశం కాదు, ఆయన జాతి కాదు. ఆయన ఎందుకు నమ్ముకోవాలి అనంటే, మీ పాపం పోవాలి అనంటే, మీ శాపం పోవాలి అనంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మూడో మాట నేను చెప్తాను, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకరోజు మనుషులందరూ చనిపోవాల్సిందే, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏ భేదం లేదు, అందరూ చనిపోవాల్సింది. మీరు హిందువులైనా చనిపోవాలి, మీరు ముస్లిమ్స్ అయినా చనిపోవాలి, మీరు క్రిస్టియన్స్ అన్నా చనిపోవాలి, మీరు ఎవరన్నా చనిపోవాలి. చావుకి కులం, చావుకి మతం, చావుకి ప్రాంతం, చావుకి భాష, చావుకి రంగు, చావుకి వయస్సు, చావుకి డబ్బు, చావుకి పదవు, చావుకి జ్ఞానంతో పని లేదు. డాక్టర్ అన్నా చదవాల్సిందే, పేషెంట్ అన్నా చదవాల్సిందే, అందరూ చనిపోవాలి. కానీ ప్రశ్న ఏంటి అని అంటే, చనిపోతే ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు కన్ను మూస్తే ఈ మనిషి భవిష్యత్తు ఏంటి? మనందరికీ తెలుసు, మనందరం అంటూ ఉంటాం, రోజు మాట్లాడుతూ ఉంటాం, మనిషి చనిపోతే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, మిమ్మల్ని చేసిన దేవుడి దగ్గరకు వెళ్ళాలి, దాన్ని స్వర్గం అన్నారు, పరలోకం అన్నారు, జన్నత్ అన్నారు. రెండోది ఏంటి అని అంటే, యుగ యుగాలు అగ్నిలో పడాల్సిందే, దాన్ని నరకం అన్నారు. నరకం అంటే ఇంకేం కాదండి, మీరు నమ్మినా నమ్మకపోయినా అందరూ నోరు తెరిస్తే ఏదో ఒక రోజు అనాల్సిందే, నరకంరా బాబు అని. బైబిల్ గ్రంథం నరకం అంటే ఏంటో ఇలా చెప్తూ ఉంది. మనిషి ఈ భూమి మీద చేసిన పాపాలు పోగొట్టుకోకుండా, తాను చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడకుండా, ఆ పాపపు బ్రతికే, ఆ తప్పుడు బ్రతికి ఈ పాపాల నుంచి విడిపించబడకుండా చనిపోతే చాలా ప్రమాదం. ఎందుకొరకు అనంటే, బ్రతికినంతకాలం ఎలాగోలా బ్రతికేశాను, చనిపోయిన తర్వాత ఇంకేముందిలే, వెళ్ళిపోతాను తిన్నగా దేవుని దగ్గరకనంటే ఆ దేవుడు పక్షపాతి కాదు, న్యాయవంతుడు. బైబిల్ గ్రంథం ఇలా చెబుతూ ఉంది. ఆయన దగ్గరంట మనందరి పేరిట ఏముంది అనంటే ఒక పుస్తకం ఉందంట.
రికార్డు ఉంది. సీసీటీవీ కెమెరా కంటే భయంకరంగా ఆయన దగ్గర రికార్డింగ్ అనేది ఉంది. సీసీటీవీ కెమెరా అయితే బయటకు కనిపించేవి రికార్డ్ చేస్తాయేమో. కొంతమంది ఏంటంటే కళ్ళకు కనిపించేవి సాక్ష్యాధారాలు ఉన్నవే ఏంటి అని అంటే రాస్తారేమో. కానీ దేవుడు సృష్టికర్త అయిన వాడు, ఆయనకు అన్నీ తెలుసు. మీ మాటల్ని రాస్తున్నాడు, మీరేం చూస్తున్నారో రాస్తున్నాడు, మీరేం వింటున్నారో రాస్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో రాస్తున్నారు, మీ చేతులు ఏం చేస్తున్నాయో, మీ జీవితం ఎలా ఉందో, మీ సంబంధాలు ఏంటో, మీ సంపాదన ఏంటో, ఎలా సంపాదిస్తున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో ప్రతిదీ ఆయన దగ్గర లెక్క ఉంది. ఈ లెక్కంతా కూడాను తూచు అంటే పోదు. ఒకరోజు కన్ను మూస్తే, ఒకరోజు చనిపోతే ఆ దేవుని ముందు నిలవబడాల్సిందే. ఆ సృష్టికర్తకు మీరు లెక్క చెప్పాల్సిందే. మీ మాటలకు, మీ చూపులకు, మీ ప్రవర్తనకు, మీ నడవడికకు, మీ జీవితానికి ఆ సృష్టికర్తకు మీరు లెక్క చెప్పాలి. నేను తాగేస్తానులే, నేను తినేస్తానులే, నేను కొడతానులే, నేను తిడతానులే నన్ను అడిగేవాడు ఎవడున్నాడంటే భూమి మీద ఎవరు లేకపోవచ్చు. కానీ చనిపోతే ఒకరోజు మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏం చెప్తారు? ఆయన మనిషికి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి ఆ మనిషికి విధించిన శిక్ష ఏంటి అని అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. అయితే మిమ్మల్ని చేసిన దేవునితో సమాధానపడి ఆయన దగ్గరకు వెళ్ళటం, లేదంటే ఆ నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు. యుగ యుగాలు అగ్ని ఉండే స్థలం అది. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు మనుషులకు విధించిన శిక్ష. చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపి చావు లేకుండా యుగాలు మనుషులను అందులో పడేస్తే అందులో కాలాల్సిందే, యుగాలు అందులో ఏడవాల్సిందే. బైబిల్లో ఒక మాట ఉంది. అక్కడ ఏముంటుంది అని అంటే ఏడుపు ఉంటుందంట. అక్కడ ఏముంటుంది అని అంటే సిగ్గు ఉంటుందంట. అక్కడ ఏముంటుంది అని అంటే అవమానం ఉంటుందంట. అక్కడ మనుషులు అవమానంతో తలదించుకొని, సిగ్గుతో తలదించుకొని ఏడుస్తూ ఉంటారంట. అమ్మో బాబోయ్, అమ్మో బాబోయ్ అని యుగాలు ఏకమంట. ఎందుకనంటే మీ పాపాలన్నీ, నా పాపాలన్నీ దేవుడు మన ముందే ఆయన చూపించి శిక్ష వేస్తాడు. ఎందుకంటే ఈరోజు ఇంత కష్టపడి తమ్ముడాలు కావచ్చు, మేము కావచ్చు, ఎందుకు వచ్చి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అనంటే మీ అందరినీ మేము ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ విషయం మాకు తెలిసిన ఈ సత్యం మీకు చెప్పకుండా ఉంటే మేము స్వార్థపరులం అవుతాం. ఎందుకంటే ఒకరోజు మీరు ఒక ప్రశ్న ఎంచుకోవడం, ఆ దేవుణ్ణి కానీ మమ్మల్ని కానీ ఒక ప్రశ్న వేయకూడదు. అదేంటంటే మాకు తెలియదే, మాకు ఎవరో చెప్పలేదే అని. కాబట్టి ఈరోజు చెప్పడానికి వచ్చాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే మిమ్మల్ని ఆ నరక యాత్ర నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు బదులుగా ఆయనే ఆ నరక యాత్రని భరించాడు. కాబట్టి మీరు భరించాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఇంకా ఊపిరి ఉన్నప్పుడే, ఇంకా ప్రాణం ఉన్నప్పుడే, ఇంకా మన జీవం మనలో ఉన్నప్పుడే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీ బ్రతుకుల్ని మార్చుకోండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మీ శాపాలను పోగొట్టుకోండి. ఇదిగోండి సరిపోతే మీరు నరకానికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాది దేవుడు మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోయిన దేవుడు కాదు. ఒకవేళ ఆయన సమాధిలో ఉంటే నేను ఆయన నమ్మేవాడిని కాదు. ఆయన ఎలాగైతే చనిపోయాడో, ఎలాగైతే శిక్ష అనుభవించాడో, 3వ దినాన ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఈ రోజు కూడా ఖాళీగానే ఉంది. ఎందుకు అనుకోనంటే నేను పూజిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆయన వెళుతూ మానవజాతి అంతటికీ పిలుపునిచ్చాడు. మీ కులం ఏదైనా, మీ మతం ఏదైనా, మీ జాతి ప్రాంతం ఏదైనా సరే, నా యందు విశ్వాసం ఉంచువాడికి, నా దగ్గరకు వచ్చేవాడికి, నన్ను నమ్మేవాడికి నేను నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. మీ పాపాన్ని కొట్టివేస్తానన్నాడు, మీ శాపాన్ని కొట్టివేస్తానన్నాడు, మీ బ్రతుకుల్ని మారుస్తానన్నాడు, మిమ్మల్ని ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి వారసులుగా చేస్తానన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా జరిగింది. ఈ మాటలు మీకు ఈ సంవత్సరం కూడా తెలియజేస్తాం. ఒకసారి ఆలోచించండి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు?
ఇంకా మీ జీవితంలో పాపం ఉంటే, శాపం ఉంటే, మీరు ఆయన్ని నమ్ముకొని మీ జీవితాన్ని మార్చుకోవాలని, మీ బ్రతుకుల్ని మార్చుకోవాలని మేము మర్చికొచ్చాం. ఈ మాటలు మీరు ఆలోచించి మాతో కూడా మీరు సంతోషించాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ మాటలు మీకు అర్థమైతే, నిజంగా ఈ మాటలు మీకు నచ్చితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. నేను చేసే ప్రార్థనలో మీరు మాతో కూడా ఏకీభవించండి. ఆ ప్రార్థన చేసిన తర్వాత త్వరగానే ఒక 5 నిమిషాల్లో ఈ కూడికను మేము ముగిస్తాం. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఒక 5 నిమిషాలు ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు విన్న మీరు ఒక 5 నిమిషాలు ఓపికగా ఉండండి. నేను మీ కొరకే, మీ కుటుంబం కొరకు, మీ పాపాలు, మీ శాపాల కొరకు, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు బాగుపడాలని ప్రార్థన చేస్తాను. నాతో కూడా మీరు ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. మీరు ఒకవేళ కళ్ళు మూసుకోగలిగితే కళ్ళు మూసుకోండి. ఒకవేళ మూసుకోలేకపోయినా మీ మనసులోనన్నా నాతో ఈ మాటలు చెప్పండి. ఖచ్చితంగా మీ పాపాలు క్షమించబడతాయి, మీ శాపాలు కొట్టివేయబడతాయి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మాతో స్పష్టంగా మాట్లాడారు. పాపులను రక్షించడానికి, పాపం నుంచి విడిపించడానికి, మాలో ఉన్న పాపాన్ని దూరం చేయటానికి, మా శాపాన్ని దూరం చేయటానికి, మేము చనిపోతే మోక్షాన్ని ఇవ్వడానికి మీరు లోకానికి వచ్చారు. మేము ఈరోజు ఈ మాటలు విన్నాం. మా జీవితంలో కూడా ఎంతో పాపం ఉంది. మేము కప్పుకుంటున్నాం, ఒప్పుకోవట్లేదు. మాలో ఉన్న పాపాన్ని దాచుకుంటున్నాం. అది మంచిది కాదని విన్నాం. దయచేసి మా పాపాన్ని క్షమించండి, మా శాపాలను క్షమించండి. మీరు భరించారు, అందులో నుంచి మమ్మల్ని విడిపించండి. మమ్మల్ని మోక్షానికి, ఆ నిత్య జీవానికి వారసులుగా చేయండి. మీరే సృష్టికర్తని, సత్యదేవుడని, నిత్యదేవుడని, నిజదేవుడని విన్నాం. మా జీవితాలను బాగు చేయండి, మా బ్రతుకులు, మా కుటుంబాన్ని బాగు చేయండి. సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వండి, నిత్య జీవాన్ని ఇవ్వండి. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా చాలా చాలా వందనాలు. థ్యాంక్ యూ. సమయం